ఇదిగోండి, ఏదైతే టిప్పర్ ఉందో అదే ఈ టిప్పరు. ఇది ఒకసారి చూడండి. 06T3879 అత్యంత ఘోరంగా జరిగినటువంటి ప్రమాదానికి కారణమైన ఆ టిప్పర్ ఇదే. చూడండి, మొత్తం ఈ పార్ట్ అంతా పోయింది తప్పించి పైన అంతా కూడా ఎక్కడా పోయినటువంటి పరిస్థితి లేదు, కనిపించట్లేదు. మనకు మామూలుగానే ఉంది. టిప్పర్ పైన పార్ట్ వరకు ఏమీ కాల, ఇక్కడ కిందనే ఎక్కువగా ప్రాబ్లం అయింది. మొత్తం అంతా పోయింది కూడా కిందనే పోయింది అంతా. ఒక్కసారి చూడొచ్చు, మీరు చూడండి, స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీంట్లో ఉన్నటువంటి కంకర ఏదైతే 25 టన్నుల వరకు కంకర ఉందని చెప్తున్నారు, దొడ్డు కంకర, ఆ కంకరే బస్సులో పడిపోయింది. అదే మేజర్ గా రీజన్ అయింది. జస్ట్ ఒక ఏదో అటు నుంచి వస్తున్నటువంటి 2 వీలర్ ని తప్పించబోయినటువంటి టిప్పరు అత్యంత స్పీడ్ తో ఉంది, చాలా వేగంతో ఉంది. 2 వీలర్ ని తప్పించబోయి బస్ కి డాష్ ఇచ్చిందని తెలుస్తా ఉంది. సో ఇదిగో చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో. ఇదే ఆ టిప్పరు మనకి లైవ్ లో మీరు కనిపిస్తుంది, చూడొచ్చు, ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో. మొత్తం పార్ట్ ఈ సైడ్ అంతా కూడా పోయినటువంటి పరిస్థితి. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఏం లేదు, మొత్తం పోయింది. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఏం లేదు, మొత్తం పోయింది అసలు. ఒక్కసారి ఇటువైపు ఇక్కడ డ్రైవర్ సీట్, ఇది డ్రైవర్ కూడా చనిపోయాడు. డ్రైవర్ సీట్ చూడండి, అసలు ఏం లేదు, మొత్తం ఇట్లా ఇలా క్రష్ అయిపోయింది. ఇది కూడా క్రష్ అయిపోయింది. ఇందాక మనం బస్సును చూసాము, సేమ్ టైపు ఇది కూడా క్రష్ అయిపోయినటువంటి పరిస్థితి. వేగం కూడా చాలా ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తా ఉంది. ఇంత గట్టిగా వచ్చి తగిలినప్పుడు ఎందుకు ఉంటుంది, బస్ అయినా ఉండదు, ఏదైనా ఉండదు, అంత ఘోరంగా తగిలింది. ఇది ఒకసారి చూడండి, ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు ఇది. యాక్చువల్లీ అక్కడ బస్ దగ్గరే ఉంది ముందైతే, తర్వాత బాడీస్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకొచ్చి జేసీబీలతో పక్కన పెట్టారు, లేకపోతే అక్కడే ఉంది ఇది కూడా ఇంతకు ముందు. చూడండి అసలు పార్ట్ ఏ పార్ట్ కూడా పనిచేయదు, అసలు ఏ పార్ట్ లేకుండా ఎట్లయిపోయింది. ఒక్కసారి ఇటు సైడ్ లోపలికి చూస్తే అర్థం అవుతుంది మీకు ఎంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ ఇది అనేది. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ఇంతమంది దాదాపు 25 మంది చనిపోయారు. 25 మంది చనిపోవడానికి కారణమైనటువంటి